ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. వీళ్ళందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీ కుటుంబాల్లో మరి దేవుని సహాయము మీకు అందుతుందా? ప్రార్థనా పరులుగా మీరు ఎదుగుతున్నారా? ఈ నూతన సంవత్సరంలో అప్పుడే మనం 2వ వారంలోకి వచ్చాం, జనవరి. మీరు మందిరాన్ని ప్రేమించండి, వాక్యములో మీరు బలపడండి, ప్రార్థనా పరులుగా మీరు మారాలి. క్రైస్తవ విశ్వాస నిరీక్షణ ఒకటే, మన ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. సిద్ధంగా ఉండండి. కష్టాలు శ్రమలు మన జీవితంలో వచ్చినా విశ్వాసంలో బలహీనులు కాకండి. ఆ విధంగా మీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామా? ప్రార్థన ఏకీవించండి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నీ సన్నిధికి వచ్చుచున్నాము నాయనా. ఈ నూతన వస్త్రములో 2వ వారంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకుడిగా తెలుపుని బలహీనుణ్ణి ప్రభువా నిలబడుతున్నాను. నీ బిడ్డలతో ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారో నాకు తెలీదు. నా నాలుక మీద నీ మాటలు ఉంచండి, నా కంఠాన్ని ముట్టండి. బలహీనుణ్ణి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామనైనా. మా విశ్వాసాన్ని మీరు పెంపార చేయమని, మా ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టమని, విశ్వాసంలో మీరు నడిపించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బిడ్డలారా, మరొక పర్యాయము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నా. బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈరోజున చాలామంది అనేక రకాలైనటువంటి పాపములు చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా వారు ఎదగలేకపోతూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి పాపములు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని, దేవుని బిడ్డలారా, ఒక రకమైనటువంటి రీతిగా అందులో నుంచి మీరు ఎలా బయటికి రావాలో మీకు నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. అదేంటి అని ఆలోచన చేస్తే, లైంగికేచ్ఛలను ప్రేరేపించు వాటి నుండి పారిపోండి. ఈరోజు మన అంశం ఏంటంటే, లైంగికేచ్ఛల నుండి ప్రేరేపించు వాటి నుండి పారిపోండి. ఈ రోజున యువత మొదలుకుని ముసలివారు వరకు కూడా గమనించాలి బిడ్డలారా, రకరకాలైనటువంటి లైంగిక ఏచ్ఛలను వారు కలిగి ఏదో ప్రేరణ పొంది అందులో వారు పడిపోవటం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇందులో మనకి పరిశుద్ధ గ్రంథంలో సంసోను గారు, దావీదు గారు మనకు కనపడతారు. సాతానుడు వారిని ఏం చేశాడు చెప్పండి? లైంగిక ఇచ్ఛలను ప్రేరేపించాడు, లైంగికేచ్ఛలను వారి జీవితంలో ప్రేరేపించాడు. ఒక మాట మీకు చెప్పాలి, సంసోను మహాబలవంతుడు. సింహాన్ని చెప్పండి ఒట్టు చేతులతో చీల్చివేసినవాడు. ఇంకా గమనించాలి, పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిష్తీయులను చంపినటువంటి వాడు. ఇంకా మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, క్రొత్త తాళ్ళను ఊరికినే తెంపేసినటువంటి వాడు. ఆయన చేసిన కార్యాలు పరాక్రమ కార్యాలు, వీర కార్యాలు, శూర కార్యాలు దేవుని కృపలో ఆయన చేయగలిగాడు. కానీ చివరికి ఏమైపోయాడు? మహాబలాజ్యుడు స్త్రీ ఒడిలో బలహీనుడైపోయాడు. చివరికి అతను ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. చివరికి అతను పాపం అతన్ని పాడు చేసింది. చివరికి కన్నులు ఓడదీయబడిన వాడిగా, బలహీనుడిగా మారిపోయాడు. చివరికి ఆ గుడి యొక్క శిథిలాల క్రింద ఆయన కూడా పడి అందరితో పాటు ఆయన కూడా చనిపోయాడు. దావీదు గారు గొల్యాతు మహాసూరుణ్ణి జయించాడు. ఆయన కూడా సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. మహాపరాక్రమవంతుడు, ఇజ్రాయేలు ప్రజలకు దీపమైనటువంటి వాడు, సింహబలుడు. ఆయన కూడా ఎవరో
దావీదు చక్రవర్తి. ఈయన ఏమైపోయాడు అంటే ఈయన కూడా లైంగికేచ్ఛలలో పడిపోయాడు. ఈయన కూడా పాపంలో పడిపోయాడు. తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వ్యక్తులుగా వీళ్ళు కనబడుతున్నారు. వాళ్ళైనా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి రాయబడింది, కానీ ఇంకా అనేక మంది పాపంలో నేటి తరంలో పడిపోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏమండి, కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ యొక్క ఏమంటారు లైంగిక ఏచ్ఛలనేటటువంటి ఈ పాపములో ఎవరైతే దేవుని బిడ్డ నైతిక క్రమశిక్షణ ఏమండి విషయంలో వారు అజాగ్రత్తగా ఉంటారో వారు అదుపు తప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను ఈ లైంగికేచ్ఛలు మనిషిని భయంకరమైనటువంటి ఉచ్చులోనికి లాగేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ లైంగికేచ్ఛలు కలుగుతూ ఉంటాయి? చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక దైవజనుడిగా చేతులు జోడించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్యథా భావించకండి. వాక్యాన్ని విన్న తర్వాత గల కారణం ఏంటంటే, ఒక దైవ సేవకుణ్ణి, మీకు నేను ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను. దయచేసి అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకు నేటి దినాల్లో అనేక మంది స్త్రీలు సొగసైనటువంటి వస్త్రాలను చెప్పండి ధరించటం జరుగుతుంది. సొగసైన వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే శృతి మించిన అలంకరణ. ఏమండి, నిజంగా అంటాను, అలంకరణ తగు మాత్రం కింద ఉండాలి. వస్త్రాలు కూడా ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి స్త్రీలు పురుషులు? ఒక మాట మీకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో హవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు ఏమండి వారు ఏమైపోయారు చెప్పండి? దిగంబరులుగా మారిపోయారు. దిగంబరత్వం కనపడింది. చెట్టు చాటుకెళ్ళి దాక్కుంటే దేవుడు పిలిచాడు, ఆదామా ఎక్కడా? ఇంకేమెక్కడనైనా నాకు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, నాకు అర్థమైపోయింది, నేను దాక్కున్నాను. ఎవడు చెప్పండి నీకు దిగంబరు అని? నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. చూసుకుంటుంటే నాకు సిగ్గు. చెట్లు చాటున కూర్చున్నా. బయటికి రా అంటే అడుగు మనుషుల్లాగా ఏం చేశాడంటే ఆ ఆకులు కొట్టుకున్నాడు. ఎలా కాదో అని చెప్పి ఒక జంతువును చంపి వాళ్ళిద్దరికీ దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయిలు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలు, లెదర్ మాట, మంచి శరీరం అంతా కప్పుకునేటటువంటి బట్టలు. ఇప్పుడు గమనించాలన్న ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని ఏం చేయాలి? వస్త్రాలతో కప్పుకోవాలి. ఈ బట్టలు, చొక్కాయి ఉంది, మంచి స్త్రీలకి మంచి వస్త్రాలు అవైలబుల్గా ఉంటాయి. చీరలు చక్కగా, ఇంకా పంజాబీ డ్రెస్సులు చక్కగా శరీరాన్ని ఏం చేస్తాయండి? అవి చక్కగా కప్పుతూ ఉంటాయి. నిజంగా ఒక మాట మీకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరం 4:16 మాట అంటాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాయి. మనము దేవుని బాహ్య సంబంధమైన వాటి గురించి కాదు ఆలోచించవలసింది. ఖరీదైన బట్టలు కట్టుకోవాలి, నేను ఉన్నతంగా నేను కనపడాలి, ఇదొద్దు. మనం ధరించేటటువంటి వస్త్రము ఇతరులకు లైంగికేచ్ఛను ప్రేరేపించకూడదు. దైవసేవకుడిగా మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నా. మన బాహ్య పురుషుడు కృషించుచున్నా, మన శరీరము ఒకవేళ దేవుని బిడ్డలారా మన శరీరానికి అవసరమైనటువంటి వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఖరీదైన బట్టలు కాకపోవచ్చు, కానీ ఆంతర్య పురుషుడు మాత్రం ఎలా ఉండాలి? దినదినము నూతన పరచబడాలి. ఇది మనం కోరుకోవాలి. శరీరం కొరకు కాదు. శరీరము బాగా నేను కనపడాలి, అలంకరణ బాగా అలంకరించుకోవాలి, 10 మంది నేను ఆకర్షించుకోవాలి, ఇది వాక్య క్రమము కాదు. దైవ సేవకుడిగా మీకు మనవి. ఈ దినాల్లో సాతానుడు ఎంత తెలివిగా యువకులను పాడు చేస్తున్నాడో, పెద్దవారిని పాడు చేస్తున్నాడు, వివాహమైనటువంటి వారిని పాడు చేస్తున్నాడో.
ఏమంటే మనం చూస్తూ ఉన్నాం సినిమా పోస్టర్లు చూస్తూ ఉంటే భయంకరంగా లైంగికేచ్ఛను ప్రేరేపించేటటువంటి ఆ యొక్క సినిమా పోస్టర్స్. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మ్యాగజైన్లు వస్తున్నాయి, అందులో భయంకరమైనటువంటి అశ్లీలతో కూడినటువంటి మోడల్స్ మాట. అవి ఏంటంటే వారు వేసుకునే వస్త్రాలు భయంకరంగా మాటండి. ఆ ఫొటోస్ చూస్తే లేకపోతే ఆ యొక్క మ్యాగజైన్లు చదివితే భయంకరమైనటువంటి అశ్లీలత, దాన్ని చాలామంది చూసి వారు ప్రేరేపించబడటము జరుగుతూ ఉంది. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, అక్క, దైవ సేవకుడిగా నేను ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. ఏమిటని ఆలోచన చేయగలిగితే పేతురు భక్తుడు అంటాడు కదా, పేతురు రాసినటువంటి మొదటి ఉత్తరం 3వ అధ్యాయం 3వ వచనములు అంటాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ప్రియ చెల్లి, ప్రియక్క, ప్రియ తల్లి, నేను అంటాను, మీరు ఏంటంటే విలువ కలిగినటువంటి అలంకరణ, విలువ కలిగిన వస్త్రాలు, బంగారము ఇవన్నీ పెట్టుకుని వెలుపడ అలంకారముగా ఉండకూడదట. ఒకప్పుడు ఏముండేది కాదు కొంతమందికి, కానీ ఇప్పుడు బాగా సంపాదించి బయటికి వెళ్ళో మొత్తానికి ఉద్యోగాలు చేసో వ్యాపారాలు చేసో బాగా సంపాదించుకొని విపరీతంగా వాళ్ళు అలంకరించుకోవటం జరుగుతుంది. ఒక ఆయన అంటాడు, ఏమండి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి సమయంలో కూడా కొంతమంది భయంకరమైనటువంటి అలంకరణ నగలు పెట్టుకుంటే డాక్టర్ గారికి చూపిస్తే ఆయన ఊరుకుంటాడా? రకరకాల టెస్టులు రాసి పడేస్తాడు అంటే. ఎందుకని ఎన్ని పెట్టుకెళ్ళిందండి ఆవిడ, వీళ్ళ దగ్గర ఎంత ఉందో లాగేయాలి. ఇంకా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణ. మన అలంకరణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారికి మనము లైంగికేచ్ఛలను ప్రేరేపించేటటువంటి వస్త్రధారణ ధరించుకొనకుందుముగాక, అది పురుషుడైనా స్త్రీ అయినా. చాలా జాగ్రత్త. ఏమంటే నువ్వు ధరించుకునే వస్త్రాలు ఎదుటివారు పరిశుద్ధముగా కనిపించేటటువంటి వస్త్రాలుగా ఉండాలి. కాబట్టి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆయన, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చూసారా, స్త్రీ ఎలాగా ఉండకూడదు అంటే దేవుని బిడ్డలారా, తగుమాత్రపు వస్త్రముల చేత వస్త్రధారణ. అవండి ప్రియ చెల్లి, ప్రియ అక్క, అమ్మ, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ వస్త్రధారణ ఎలాగుంది? నీ వస్త్రధారణ చూసినటువంటి పురుషులు భలేగా మంచిగా శరీరం అంతా కప్పుకుంది అన్నట్టుగా వారి ఆలోచన ఉంటుందా? లేకపోతే నిన్ను చూసినటువంటి వారు లైంగికమైనటువంటి ఇచ్చలకు ప్రేరేపించబడుతున్నారా? గమనించు. ఈ రోజున యువకులు పాడైపోవడానికి గల కారణాలు నేను అంటాను, దైవసేవకుడి కింద ముందే చెప్పాను, నన్ను క్షమించాలి. వారి వస్త్రధారణ. ఈ రోజున యవ్వన బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, యవ్వన చెల్లెళ్ళ మీద. గల కారణం ఏంటో చెప్పను, వారు ధరించే వస్త్రధారణ. తగుమాత్రపు వస్త్రములను మీరు ధరించుకోకూడదు అని బైబిల్ చెబుతుంది. ఏమండి, ఒక దొరసాని అంటండి మంచి అందంగా ఉంటుంది దొరసాని. తన అందముతో ఏం చేసేదంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఆకర్షించేదట. వస్త్రధారణ ఆమె ఆమె వస్త్రధారణ శరీర అవయవాలు కనిపించేటట్లుగా ధరిస్తే పురుషులు ఆమెకు ఆకర్షితులైపోయేవారంట. ఆ విధంగా ఆమె ఎంతోమంది పురుషులను నాశనం చేసింది, పాపములో పడేసింది, డబ్బులు సంపాదించింది. ఇలాగ ఎంతోమంది పురుషులను సర్వనాశనం చేసింది ఆ దొరసాని.
అయితే ఒకానొక రోజున ఎందుకో ఆమె జీవితంలో ఏమండి ఇది తప్పు, ఇది చేయకూడదు, నా శరీరముతో నేను పాపం చేస్తే నా బ్రతుకులో నేను ఇంకా ఏమవుతానంటే రకరకాల అనారోగ్యాలకి గురైపోతాను అని చెప్పేసి మొత్తానికి వాక్యం ద్వారా ఆమె తన జీవితాన్ని ఏం చేసిందంటే మార్చుకోవడానికి సిద్ధపడింది. ఆ సభకు వెళ్ళి వాక్యం విని. అయితే మరి ఈమె మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన చాలామంది పూర్వం ఈమెతో పాపం చేసినటువంటి వారు ఉంటారుగా. ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమెను ఏం చేసేవారు అండి, ఆమెను రకరకాలుగా హింసించేవారు. ఈ విధంగా ఆమె ఏమన్నది, అయ్యా నేను మారిపోయాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, నమ్ముకుంటే నమ్ముకో, మాతో పాపం చేయి అనేవారంట. ఒక రోజున ఈమె అద్దం ముందు నుంచుంది. తన విశేషమైన అందం ప్రజలను ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. తన విశేషమైన అందం యవనస్తులను ఆకర్షిస్తుంది, పురుషులను ఆకర్షిస్తుంది. ఆమె అనుకున్న మనసులో, నేను ఇంత అందముగా ఉండడానికి దేవుడి కారణం, నా అందమే ఏమండి ఏం చేసిందండి, మిగతా వారి యొక్క లైంగికేచ్ఛలను ప్రేరేపిస్తుంది. నేను ధరించుకునే వస్త్రాలు మారినా నా రూపం ఇలా ఉంది కదా అని ఆమె ఏం చేసిందంటే, అండి ప్రభువా ఈ అందం నాకు వద్దు నాయనా, ఈ అందం తీసేనాయనా అని రాత్రి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిందంట. దేవుడు ఆమె ప్రార్థన విని ఉదయానికి నల్లటి మచ్చలు వచ్చేసినాయి అంట, ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చేసినాయి అంట. చూసుకుంది, దేవా నీకు స్తోత్రం అందంట. నన్ను ఇంతగా చేసినందుకు నీకు స్తోత్రం అందే. ఈరోజున ఎవరైనా ఒప్పుకుంటారా అలాగా? చెప్పండి, మచ్చలు వస్తే ఒప్పుకుంటారా? అద్దం దగ్గర కూర్చొని 10 సార్లు చూసుకుంటారు. ఇక్కడ ఏదో పొక్కు వచ్చింది, ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ మచ్చ వచ్చింది, ఆ క్రీమ్ రాయాలి, ఈ క్రీమ్ రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అని చెప్పి అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తే ఈ సహోదరి, అయ్యా నాకు ఇచ్చిన ఈ మచ్చల కొరకే వందనాలు. తర్వాత బయటికి వెళ్తే, ఏంటి నల్లగా ఉంది, ఈ మచ్చలేంటి, ఎవరేమే ఫలానా ఏంటి ఇలాగ అయిపోయిందేంటి, చిచ్చి. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం దేవుడు కోరుకుంటాడు. నీ వస్త్రధారణతో లైంగికేచ్ఛలను ప్రేరేపించేటటువంటి విధానము కంటే నీ వస్త్రాలు కప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఈ రోజున గమనించిన నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, భక్తి కలిగిన వారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలట. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఒక మాట చెప్పనా, ఈ రోజున ఏమండి పాపము చేయుట ఎంత పాపమో, పాపమును ప్రేరేపించేవారు కూడా అంతే పాపం చేసినట్టు. తెలుసా మీకు? అంటారు కదండి, నేరం చేసిన వాడికి ఎంత శిక్షో, నేరము చేయించిన వాడికి కూడా అంతే శిక్ష. ఇప్పుడు మనం పాపం చేసాం అనుకుంటా, ఆ పాపానికి ఎవరు ప్రేరేపణ? ఎదుటి వాళ్ళు ప్రేరేపణ, అది కూడా పాపమే, అంతేనా? కాబట్టి బైబిల్లో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 4:30లో, దోచుకొనబడిన దానా నీవేమి చేయుదువు, రక్త వర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే, నీ విటుకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నా. కాటుకు రాసుకొని పెద్దవిగా చేసుకుంటున్నావు, మిగతా వారిని ఆకర్షిస్తూ ఉన్నావు. ఏమండి, నువ్వు దోచుకొనబడిన దానిగా మారిపోదు. ఎందుకు ఆమె అలా మారిపోయింది? ఆమె అనేక మందిని ఆకర్షించింది, పాపానికి ఈమె నాంది పలికింది. ఈరోజున అంటాను నేను, ప్రియ చెల్లి, ప్రియ అక్క, తల్లి, నువ్వు బయటికి వెళ్తున్న రోడ్డు మీదకి ఎలాగున్నావు, నీ చేష్టలు ఎలాగున్నాయి, నీ నడక ఎలాగుంది, ఒక మారు ఆలోచన చేయాలి. ఒక మాట చెప్తాను దైవసేవకుడికి, ఒక తండ్రిగా. భక్తి కలిగినటువంటి భార్య భర్తలు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, జాగ్రత్తగా వెనకాల కూర్చోవాలి. నువ్వు నీ భర్తకి దగ్గర చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, వెకిలి చేష్టలు వేయకూడదు. బయటకు వచ్చామంటే కొంతమంది చూస్తుంటాం కదా, ఏమండి ఎలా కూర్చుంటున్నారండి, బండి ఇలా నడుపుతూ ఉంటే ఒక యువతి చూశాను, ఈ యొక్క యవనస్తుడికి ఎదురుగుండగా కూర్చుంది, వెకిలి చేష్టలు. ఈయన నడుపుతూ ఉంటే ఆమె బయట ఎదురుగుండా కూర్చుంటే ఎలా ఉంది చూసారా బిడ్డలారా? ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు, వెకిలి చేష్టలు. కొంతమంది వెనకాల కూర్చుంటారు స్త్రీలు, ఎవరన్నా చెల్లెళ్ళు కొంతమంది చూస్తుంటాను నేను అప్పుడప్పుడు.
అప్పుడు వాళ్ళు వెకిలి చేష్టలు వేస్తూ ఉంటారు వెనకాల. భక్తి కలిగిన తల్లి, నువ్వు బయటికి వెళ్తుంటే బండి మీద జాగ్రత్తగా కూర్చోవాలి, భర్తతో వెకిలి చేష్టలు వేయకూడదు. మనల్ని చూసిన వారు ఎవ్వరూ కూడా ప్రేరేపించబడకూడదు పాపానికి. ఇది తండ్రిగా ప్రేమతో మీకు మనవి. ఈ 2026 సంవత్సరంలో మన బ్రతుకు మారాలి, మన క్రియలు మారాలి, మన జీవితంలో ఉన్నటువంటి పాపం పోవాలి. దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనలో ఉండకూడదు. లైంగికేచ్ఛలను ప్రేరేపించే ప్రతి ఆలోచన మనలో తొలగిపోవాలి. ఇతరులకు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలి. మందిరానికి వెళ్ళే నా తల్లి, మందిరానికి వెళ్తున్న చెల్లి, తమ్ముడో, నీ వస్త్రధారణ బహు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే నీ పవిత్రత, నీ యథార్థత లోకానికి తెలుస్తుంది. ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే కుదరదు. ఇతరులను నువ్వు ఏం చేయగలవంటే లైంగికేచ్ఛలను ప్రేరేపించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు నీకు తెలియకుండా. నాకేం తెలుస్తుందండి, నేను ధరించుకుంటాను ఇలాగే అంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. ఇలాగే ఉంటాను, ఇలాగే ధరించుకుంటాను, నా ఇష్టం అంటే దేవుని వాక్యానికి విరుద్ధముగా నువ్వు కార్యం తలపెడుతున్నా. దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. అనుకుంటున్నావు ఒకవేళ వయసులో ఉన్నాను, నన్ను ఎవరేం చేస్తారో, నా ఇష్టం, నా డబ్బు, లేకపోతే నా జీవితం నా ఇష్టం, నేను సంపాదిస్తున్నాను, ఏదైనా చేస్తాను నేను అంటే కొంతవరకే నీ ఆలోచన. దేవుడు గనక జోక్యం చేసుకుంటే నువ్వుండవు, నేనుండను. జాగ్రత్త. దేవుడు కొట్టే వరకు తెచ్చుకోకు. దేవుడి చేత కొట్టించుకోకండి. కొడితే ఉండలేం. అందుకనే ఏమండి, యోబు గ్రంథంలో భక్తుడు అంటాడు, ఏమంటాడంటే 31వ అధ్యాయము యోబు గ్రంథం 1వ వచనములో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును. చూసారా, కన్నులతో నిబంధన. లైంగికేచ్ఛలను ప్రేరేపించేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? రోడ్డు మీదకి వెళ్ళామంటే ఒకవేళ నీకు ఏదైనా లైంగికేచ్ఛలను ప్రేరేపించేవి కనిపిస్తే వెంటనే తిప్పేసుకో కళ్ళు. అది పాపంగా అనిపిస్తుంది నీకు, తిప్పేసుకో. పాపం దేవుని బిడ్డలారా చేయడం కాదు, ఎందుకని అది పాపం అని తెలిసింది, తిప్పుకో. అక్కడి నుంచి వచ్చే పాపాన్ని ప్రేరేపించే స్థలంలో ఉండకో. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే స్థలాలకు వెళ్ళకు. స్నేహితులను వదిలిపెట్టి అవసరమైతే దేవుని కొరకు పవిత్రంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించే. అలా చూసావనుకో, వాక్యం చెబుతుంది, భక్తుడు అంటాడు, అలాగూ చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములో ఉన్న సర్వశక్తుని స్వాస్యం ఏమగును? అలాగే ఒకవేళ నేను చూశాను, ఒక సేవకుడిని నేను, ఏమండి అలాగ చూస్తూ కూర్చున్నాను అనుకోండి, దేవుడు అంటాడు, రేపిచ్చోడా నీకు ఎవడెవరా, నువ్వా సేవ చేస్తూ ఈ పనులేంటిరా? ఈరోజు చాలామంది దైవ సేవకులు ఏమైపోయారు మనం చూస్తూ ఉంటాం. సేవకులు పడిపోయారు పాపములో, స్త్రీ వ్యామోహములో పడిపోయిన సేవకులు ఉన్నారు. ఒకప్పుడు భక్తిగా బ్రతికిన సేవకులు చెప్పండి, వారి సాక్ష్యం తర్వాత కోల్పోయారు. చాలామంది కోల్పోయారు. చాలామంది విశ్వాసములో పడిపోయారు, జారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా అంటాను, దయచేసి లైంగిక ఇచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. దావీదు గారు అక్కడ స్నానము చేయుచున్నటువంటి ఆమెను చూచి ఏం చేశాడండి, ఆయన మనసు నిలుపుకోలేకపోయాడు, పాపములో పడిపోయాడు. చివరికి అంత శోధన, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనగాడు అంటాడు, 119వ కీర్తన 37వ చరణము చదువుకోండి. 119 కీర్తన 37 చరణము, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకూడదు. నీ పవిత్రతను, నీ యథార్థత, నీ భక్తి జీవితాన్ని పాడు చేసి ఏది నువ్వు చూడకో. లైంగికతను ప్రేరేపించేటటువంటివి చూడకో. సెల్ ఫోన్లో చూడకో, కంప్యూటర్లో చూడకో. వచ్చే బయటికి నీ పవిత్రతను పాడు చేసుకోకు, నీ యథార్థతను పాడు చేసుకోకు. 2026లో నీ పవిత్రత రెట్టింపుగా మార్చబడునుగాక. ఆత్మీయ జీవితంలో నీవు దినదినము ఎదుగుదువుగాక. నీ బ్రతుకులో
పరిశుద్ధతని కలిగి ఉండాలి. ఈ దేహము దేవునిది, అపవిత్రమైన కార్యాలు చేయటానికి కాదు, వేశ్యతో కలుసుకోవడానికి కాదు, జారత్వం చేయడానికి కాదు. ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనపడ్డారు కాబట్టి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట. లైంగికతను ప్రేరేపించేటటువంటి వాటి నుంచి పారిపోవాలి. ఒకవేళ నువ్వు వాటిని చూస్తూ ఉన్న వెంట అక్కడ ఉండకో, అక్కడి నుంచి వచ్చేసేయాలి. సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. నిగ్రహించుకునే శక్తి, ఆశ నిగ్రహం నీకు ఉండాలి. ఆ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుని పవిత్రంగా బ్రతకాలని యవన చెల్లి, యవన తమ్ముడు, యవనక్క, తల్లి, వివాహం జరిగిన నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. భయంకరమైన దినాల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధతను కాపాడుకోండి. ఆత్మీయ జీవితంలో బలంగా ఉండండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకే వందనాలు. లైంగికేచ్ఛలను ప్రేరేపించే వాటి నుండి పారిపోవాలని మీరు మాట్లాడారు. సంసోను, దావీదు, మరికొంతమంది పడిపోయారు. లైంగికేచ్ఛలను జయించలేకపోయారు. ఈరోజున చాలామంది విశ్వాసులు, చాలామంది దైవ సేవకులు ఈ లైంగికేచ్ఛలకు లోబడిపోయి పడిపోతున్నారు. పాపంలో పడిపోతున్నారు. సాతానికి దగ్గరైపోతూ ఉన్నారు. వారి శరీరాలు పవిత్రంగా ఉండవలసిన శరీరాలు పాపముతో నింపుకుంటున్నారు. అయా వారి శరీర అలంకరణ, అయా మీకు స్తోత్రాలు తండ్రి. అలంకరణ ద్వారా అనేక మందికి నష్టాన్ని కలిగించేటటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటున్నారు. అలా ఉండకూడదని తగు మాత్రపు వస్త్రములతోనైనను, విలువ కలిగిన వస్తువులతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతో అలంకరించుకోకండి. దైవభక్తి కలిగిన వారు అని చెప్పుకునేటటువంటి స్త్రీలు అయా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి అని మీరు మాట్లాడారు. ప్రియ చెల్లెళ్ళని, అక్కలను వారి విధంగా మీరు సిద్ధపరచండి. మేము బయటికి వెళ్ళామంటే మా యొక్క నాయన పరిశుద్ధమైన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ప్రభా సహాయం చేయండి. మా బ్రతుకు ద్వారా ఇతరులు పాపములో పడిపోకూడదు. ఇతరులు నాయన ప్రేరేపించబడకూడదు పాపానికి. ఆ విధంగా మా యొక్క యథార్థతను, మా యొక్క నీతిని అయ్యా మేము నేను ఇంకా కొనసాగించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని పవిత్రతలో నడిపించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు, అవసరతలన్నీ తీర్చండి. వారి వ్యాపారాలు, వారి కుటుంబాలు, వారి బిడ్డలను ఆశీర్వదించిన ఆయన, ఉద్యోగాలు దీవించిన ఆయన ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా శిరస్సును నీ పాదముల మీద పెట్టి అతి వినముగా పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవాది దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.